ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం త్రికల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 127, సప్తమ స్కందం, అధ్యాయం 21. నిన్నటి భాగంలో కూడా భార్య ఎంతైనా నువ్వు ఎవరిని యాచించే ఉద్దేశం లేదు కాబట్టి నన్ను అమ్మేసేయి అంటుంది. అమ్ముతుంది మద్యం కోసం, రాజ్యం కోసం, భోగం కోసం కాదు, సత్యవ్రతం సఫలం కోసం. కాబట్టి నువ్వు కించపడవలసింది ఏం లేదు, గర్వించదగ్గ విషయం ఇది. నన్ను ఎవరికైనా నమ్మే అని అంటుంది భార్య ఉత్తమరాలుతో. అధ్యాయం 21. ఇలా మాధవీదేవి పోరగా కడపటికి గతిలేక హరిశ్చంద్రుడు అంగీకరించాడు. సరే దేవి, నిన్ను నమ్మేస్తాను. కఠినాతి కఠినుణ్ణి, నాకు దిగులేమిటి? నీ చాతి నీచులు కూడా చెయ్యని పనికి సిద్ధం అవుతున్నాను, నాకు సిగ్గేమిటి అంటూనే రెక్క పట్టుకుని భార్యను చరచరా తీసుకువెళ్లి వీధి మొగలో ఒక అరుగు మీద నిలబడ్డాడు. జేరబైన గొంతుతో నలుగురికి వినిపించేటట్టు అరిచాడు. ఓ నాగరికులారా, అందరూ వినండి. ఈవిడ నా భార్య, ప్రాణాల కన్నా ప్రీతిపాత్రాలు. మీలో ఎవరైనా దాసి అవసరమైతే చెప్పండి, ఈమెను అమ్మేస్తాను. త్వరపడండి, అత్యవసరంగా నాకు ధనం కావాలి, అట్టే వ్యవధి లేదు. ఈ మాటలకు ఆ పండితులు నిశ్చేష్టులయ్యారు. ఎవడవురా నువ్వు, కట్టుకున్న దాన్ని అమ్ముకుంటున్నావు అని నిష్ఠూరంగా ప్రశ్నించారు. ఎవడినా ఆ మాట అడగాల? నేను ఒక నీచుణ్ణి, అమానవుణ్ణి, కాదంటే రాక్షసుణ్ణి, కఠినాత్ముణ్ణి. ఎందుకే ఈ పాపం చేస్తున్నాను? మీకు కావాలంటే కొనుక్కోండి. హరిశ్చంద్రుడు ఇలా పలుకుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఆ బ్రాహ్మణులో వృద్ధరూపంలో ఉన్న విశ్వామిత్రుడు తక్కిన వారిని తోసుకుంటూ ముందుకు వచ్చాడు. అయితే నేను కొంటాను. మా ఇంటి పనికి దాసి అవసరం. నా ఇల్లాలు సుకుమారి, చేసుకోలేకపోతుంది. నా దగ్గర పుష్కలంగా ధనం ఉంది, ఇస్తాను. ఎంతకు అమ్ముతావో చెప్పు. హరిశ్చంద్రుడు హృదయం ముక్కలైంది, దుఃఖం పొంగిపొర్లింది. కోలబడి మోకాళ్ళలో తల కూరుకుని నెత్తి కొట్టుకుంటూ కుమిలిపోయాడు. బదులు పలకలేకపోయాడు, ధర చెప్పలేకపోయాడు. అబ్బాయి, సంశయించకు. నీ భార్య పోయో రూపశీలాలకు మా ఇంటిలో చెయ్యబోయే చాకిరీకి అనురూపంగా బాగా ఆలోచించుకుని కావలసినంత విత్తం అడుగు. బేరమాడకుండా ఇచ్చేస్తాను, తీసుకో. స్త్రీలు పురుషులకు ధనమని ధర్మశాస్త్రాల్లో ఉన్నదే, ఇందులో శంకించవలసింది ఏమీ లేదు. 32 లక్షణాలు కలిగి సమర్థురాలే శీల గుణాన్విత అయిన స్త్రీకి ధర 1 కోటి సువర్ణ టంకాలు. అదే పురుషుడైతే అద్భుతం, 10 కోట్లు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న కౌశికుడు ఇలా ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. హరిశ్చంద్రుడు బదులు పలకలేక, ధర చెప్పలేక కుమిలిపోతున్నాడు. బ్రాహ్మణుడు సాహసించి అతడి ముందు వలక్కలు పరిచాడు. 1 కోటి బంగారు నాణాలు రాశిపోశాడు. మాధవీదేవిని కుప్పుపట్టి ఇచ్చుకుపోయాడు. బ్రాహ్మణోత్తమ, ఒక్కసారి విడిచిపెట్టు. కన్న బిడ్డడిని కల్లారా చూచుకుని వస్తాను. మళ్ళీ ఎన్నాడు చూస్తానో, చూడగలనో లేదో. నాయనా చూడు, దాసీనై వెళ్ళిపోతున్నాను. వద్దు వద్దు, నన్ను తాకకు, నేను దాసిని, అస్పృశ్యనం. రోహితుడు అమ్మా అంటూ వెంటపడ్డాడు. పడుతూ లేస్తూ కూడా వస్తున్నాడు. వృద్ధుడు కసురుతున్నా ఆగటం లేదు. అమ్మ చెంగు అందితే చెంగు, చీర అంచు అందితే అంచు పట్టుకుంటున్నాడు. వెళ్ళిపో అని తల్లి వారిస్తున్నా వినడం లేదు. బ్రాహ్మణుడు ఒక్కడు చెరిచి వెనక్కి నెట్టేశాడు. అప్పుడు మాధవీదేవి దుఃఖం నిలుపుకుంటూ, విప్రవర్య, కాసింత దయ చూపించు. వీడిని కూడా కొనేసుకో. వీడు లేకుండా నన్ను కొనుక్కున్నా మీ ఇంట్లో మనస్ఫూర్తిగా పనిచేయలేను. ఈ పాటి అనుగ్రహించని అభ్యర్థించింది. విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణుడు అంగీకరించాడు. స్త్రీ పురుషులకు ధరను ధర్మశాస్త్రాలు ఏనాడో నిర్ణయించాయి. కొందరు 100, కొందరు 1000, కొందరు 1,00,000, కొందరు 1000, కొందరు 1,00,000, కొందరు 1 కోటి సువర్ణ టంకాలు నిశ్చయించారు. ఇది స్త్రీల ధర. అదే పురుషుడైతే అద్భుతం అన్నారు కనుక నీ నిమిత్తం కడపటి 1 కోటి సువర్ణ టంకాలు అక్కడ పోశాను. వీడు మగవాడు కనుక అద్భుతం సువర్ణ నిష్కాలు పోస్తున్నానంటూ హరిశ్చంద్రుడి ముందు మరో వలక్కలం పరిచి బంగారు నాణాలు పోశాడు. తల్లిని బిడ్డను కలిపి కట్టి ఇక పదండి అన్నాడు. అద్భుతం అంటే 10 కోట్లంట. మాధవీదేవి హరిశ్చంద్రుడికి ప్రదక్షిణం చేసింది. మోకాళ్ళు నేల కాంచి ఎదురుగా కూర్చుండి నమస్కరించి కళ్ళు మూసుకుంది. నేను చేసిన దానాలు, ధర్మాలు, హోమాలు, బ్రాహ్మణ సంతర్పణలు ఏమైనా ఉంటే ఆ పుణ్యం వల్ల నాకు మరుసటి జనంలోనూ హరిశ్చంద్రుడే భర్త అవుగా కాని సాష్టాంగ పడింది.
పాదాలకు నమస్కరిస్తున్న ప్రాణ ప్రియుని చూసి హరిశ్చంద్రుడు ఆకారాలు చేశాడు. నన్ను విడిచి వెళ్ళిపోతావా? నేడైనా చుట్టుని విడిచి వెళ్ళదే ఎలా వెళ్ళిపోతావు దేవి అని బావురుమన్నాడు. కొడుకుని దగ్గర తీసుకున్నాడు. నాయనా, నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇక నేను ఏమైపోతాను? బ్రాహ్మణోత్తమ రాజ్యాన్ని కౌశికుడి దారిపోసినప్పుడు కూడా గాని, అడవిల్లో అగచాట్లు పడినప్పుడు గాని ఏమి బాధ అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇదిగో ఇలా పుత్రుని వదులుకుంటుంటే ఈ దుఃఖం భరించలేకపోతున్నాను. లోకంలో భర్తలందరూ భార్యను సంతోష పెడతారు, బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. మరి నేను దుఃఖంలో ముంచేశాను. సువర్ణ టంకాల కోసం అమ్మేశాను. మహారాజ్ఞిగా రాజభోగాలు అనుభవించవలసిన దానిని నిన్ను దాసీని చేశాను. ఎంతటి శిలాహృదయం నాది! నాకన్నా దురదృష్టవంతుడు ఈ సృష్టిలో ఇంకెవరన్నా ఉంటారా? పురాణ గాథల్లోనైనా కనిపిస్తారా? సూర్యవంశంలో పుట్టిన మహారాజును భర్తగా పొంది కట్టకడపటికిలా దాసీనయ్యాను. దేవి, విధి విలాసం ఎంత క్రూరమో చూడు. హరిశ్చంద్రుడు విలపిస్తూనే ఉన్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు మరిక వినిపించుకోకుండా కంచీ తీసి మాధవి రోహితులను చెల్లుమని కొట్టాడు. కదలండి ఇంకా అని గదిమాడు. ఆ దెబ్బ హరిశ్చంద్రుడు హృదయానికి తగిలింది. తన అశక్తతకు కుంగిపోయాడు. ముఖం తిప్పేసుకుని కోలబడి కుమిలి ఏడ్చాడు. ఇంతకు ముందు వాయు, సూర్య, చంద్రుడు కూడా కన్నెత్తి చూడని మహారాజ్ఞిని ఈవేళ దారిని పోయే జనమంతా కన్నార్పణంగా చూస్తున్నారు. దాసీది అంటున్నారు. సూర్యవంశానికి కొత్త మొలకగా ఆవిర్భవించిన రోహితుడు దాసీపుత్రుడయ్యాడు. అమ్ముడు పోయాడు. భార్యాపుత్రులారా, ఎంతటి దుర్దశకు మిమ్మల్ని తెచ్చిన నా దుర్నయాన్ని క్షమించండి. దైవ దుర్విపాకం ఇలా ఉంది. అయ్యో, నాకు కనీసం మరణమైనా ప్రాప్తించడం లేదే అని విలపిస్తూ భార్యాపిత్రుడు వెడుతున్న సేపే చూస్తున్నాడు. అడ్డుపడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ రెప్పలల్లార్చి మరీ చూస్తున్నాడు. క్రమక్రమంగా వాళ్ళు కనుమరుగయ్యారు. మహారాజు ముఖం చేతులతో కప్పుకుని కూలబడ్డాడు. వెక్కి ఏడుస్తున్నాడు. విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి శిష్యగణంతో సహా ఇచ్చేశాడు. దక్షిణ అన్నాడు. హరిశ్చంద్రుడు తన ముందున్న బంగారు నాణేల రాశిని స్వీకరించమన్నాడు. దీన్ని ఎలా సంపాదించావో ముందు చెప్పు అని నిలదీశాడు కౌశికుడు. పరమ పవిత్రుడా, విశ్వామిత్రుడా, అదంతా నీకు చెప్పి ఏమి ప్రయోజనం? అవసరమా? నువ్వు దుఃఖించవలసి వస్తుంది. హరిశ్చంద్ర, అక్రమంగా ఆర్జించిన అపవిత్ర ధనమైతే నేను దీన్ని ముట్టను. ప్రశస్తమైతేనే స్వీకరిస్తాను. అందుకోసం అడుగుతున్నాను. ఎలా సంపాదించావో చెప్పు. మహర్షి, నా భార్యను 1,00,00,000 నిష్కాలకు అమ్మేశాను. పుత్రుణ్ణి అద్భుత నిష్కాలకు విక్రయించాను. ఇవిగో మొత్తం 11 కోట్ల సువర్ణ టంకాలు. స్వీకరించు. హే రాజన్, స్వీకరించు అంటున్నావు. బోడి 11 కోట్ల చిల్లర నాణాలు 2.5 బారువు అవుతాయనుకుంటున్నావా? నువ్వు ఇస్తానన్న దక్షిణ ఎంతో మర్చిపోయావా? నాకు తూకాలు కొలతలు తెలియవనుకున్నావా? ఇవి సరిపోవు. మరిన్ని సంపాదించు. మసిబూసి మారేడుకాయ చేద్దామని చూశావో, నా తపోబలం రుచి చూస్తావు. నా స్వచ్ఛశీలము, నా అధ్యయనము ఎంతటివో తెలుసుకుంటావు. మహాత్మా, తక్కినది కూడా తప్పకుండా సంపాదించిస్తాను. కాకపోతే మరికొంతకాలం గడువు పెంచు. పత్నీపుత్రులను అమ్మినది ఇప్పుడే కదా. హరిశ్చంద్ర, గడువు పెంచడం కుదరదు. ఈ రోజుకింకా 4వ భాగం మిగిలి ఉంది. అది ముగిసేలోగా నువ్వు సంపాదించడము, నాకు చెల్లించడము అవ్వాలి. అంతకు మించి క్షణం ఆగను. ఇక నువ్వు ఏమీ చెప్పకు, నేను వినను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 127వ భాగం సంపూర్ణం. 21వ అధ్యాయం సంపూర్ణం.